वारंगल जिला आर्य वैश्य महासभा वारंगल के जिला अध्यक्ष सुबा श्रीनिवास ने कहा कि पहला वार्षिक उत्सव श्री वासवी कन्यका परमेश्वरी मंदिर में आयोजित किया जाएगा, जिसे लोक कल्याण मंथन द्वारा स्थापित किया गया था। शहर की सीमा कीर्ति नगर में है। कल्याणम अर्थ पिछले वर्ष स्थापित श्री कन्यका परमेश्वरी नीति माता मंदिर की पहली वर्षगांठ के अवसर पर देवी की विशेष पूजा की गई। मंदिर में आए सभी भक्तों के लिए होम माल यज्ञ किया गया और मंदिर में आए सभी भक्तों के लिए महाअन्न का प्रसाद का भी आयोजन किया गया और सभी अन्य लोगों ने कन्यका परमेश्वरी वासवी माता मंदिर की पहली वर्षगांठ में भाग लिया, जिसे पिछले साल लोक कल्याण के अर्थ में स्थापित किया गया था। मंदिर में बड़ी संख्या में भक्तों ने भाग लिया और मंदिर में विशेष पूजा की। उन्होंने दादा दादी से देवताओं के विकास में योगदान देने को कहा। श्री वासवी कन्यका परमेश्वरी देवालయంలో ఈ రోజు గత సంవత్సరం క్రితం ఈ అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం అనేది జరిగింది। ఈ అంగరంగ వైభవంగా చేసుకున్న పరిస్థితి కూడా ఈ నగర ప్రజలందరికీ తెలుసు। ఈరోజు మొదటి సంవత్సరం సందర్భంగా వార్షికోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది। ఈ వార్షికోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు హోమ కార్యక్రమాలు, కుంకుమ పూజలు, అనేక గణపతి పూజలు, అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది। ఈరోజు మధ్యాహ్నం అన్నదానం చేయడం అనేది జరిగింది। సాయంకాలం శివ కళ్యాణం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది। ఏదేమైనా ఆర్యవైశ్య కులానికి సంబంధించి ఈరోజు సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళని చెప్పేందుకు ఈరోజు నిదర్శనం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। దాంతోపాటు రేపు రాబో కాలంలో అమ్మవారి టెంపుల్ కూడా అందరూ కూడా దాతలు సహాయశాఖలు అందించి ఇలాంటి కార్యక్రమాలను ముందుకు చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। వాసవి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా చేసుకుని ఈరోజు ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమములు ఈరోజు చక్కగా అంగరంగ వైభవేతంగా శోభాయమానంగా కనుల విందుగా సాక్షాత్తు మన అమ్మవారు వాసవి అమ్మవారి కూర్చుని ఇక్కడ ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నంత విధంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం అన్నదాన సందర్పణ మహోత్సవ కార్యక్రమం సుమారు 10,000 మందితో చక్కగా అన్నదాన సందర్పణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా చక్కగా ఇక్కడ అత్యంత వైభవంగా చేసుకున్నాం। మరి ఉదయం నుంచి కూడా గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన, అమ్మవారికి విశేష మండపారాధన, మరి ఆడవారిచే సువాసిన్యచ్చన ప్రేత శోభన శుద్ధమానస అని చెప్పి మరి స్త్రీమూర్తులచే కుంకుమ పూజ కార్యక్రమం, అలాగే ఇక్కడ ప్రత్యేకంగా యజమానులచే హోమ కార్యక్రమాలు, చండీ హోమం, దుర్గా హోమం, శ్రీ సూక్త హోమం ఇత్యాది హోమ కార్యక్రమములన్నీ కూడా చేసుకుని తదుపరి శాంతి కళ్యాణ మహోత్సవానికి కూడా సిద్ధమవుతున్నాం।